వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సాకినేటిబండి మండలం అంతర్వేదికలలో ఉద్రిక్తత. ప్రజలు నివాసం ఉండే ఇండ్ల మధ్యలో గ్రేవీ యార్డులు ఏంటని ఆందోళనకు దిగిన కాలనీ ప్రజలు. అమెరికాలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలు. బీఆర్ఎస్ ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్. మహానాడులో చంద్రబాబు పాటకు చిందేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు. ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా పర్వతగిరిలో దొంగ నోట్ల కలకలం రేపాయి. అక్కడ దుర్గంశ్రీ వైన్స్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగ నోట్లను మద్యం కొనుగోలు చేశారు. ఈ డబ్బులను బ్యాంకులో జమ చేయడానికి వైన్స్ వాళ్ళు వెళ్ళగా అక్కడ 500, 100 దొంగ నోట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగ నోట్లు చెరమణిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మొత్తం మనీ ఇవ్వడం వల్ల గుర్తించలేకపోయినాం. బ్యాంకు పోయిన తర్వాత ఇవి ఫేక్ నోట్స్ అని మాకు కన్ఫర్మ్ అయింది. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, టీడీపీ నేత పెరపోగు పెద్ద లక్ష్మణ కోరారు. కర్నూలు నగరంలోని బి తాండ్రపాడు గ్రామంలో తారక రామారావు జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ, పేదలకు పెన్షన్, ఆడవారికి ఆస్తి హక్కు, ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదల గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చందు, హనుమన్న, విజయ్, ఈశ్వరయ్య, గిరిబాబు, ఆనంద్, ప్రకాష్, శాంతన్న తదితరులు పాల్గొన్నారు. జోహార్ చెప్పండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మహానేత, తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించినటువంటి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భాన ఈరోజు అందరం కూడా ఆయనకు పూలమాలలు వేసి మనం నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు నిజంగా తెలుగు జాతి ఎంతో రుణపడింది. ఈ తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి మహనీయుడు ఎవరంటే మరి తారక రామారావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మన రాష్ట్రంలో తెలుగు తేజం ఉత్తేజపడేలాగా ఈరోజు మరి మహానాడు కూడా గడప గడపలో జరుగుతున్నది. మరి అదే సందర్భంలో మేము కూడా ఆయన జయంతిని మరి ఇక్కడ జరుపుకుంటున్నాం. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పేదలకు ₹2 బియ్యం తీసుకొచ్చినటువంటి ఘనత మరి రామారావు గారిది. మరి అంతేకాకుండా ఈ యొక్క రామారావు గారు పేదలకు సంక్షేమ పథకాలు, పేదలకు మరి నిమ్న జాతులకు అందరికీ కూడా ఈయన రాజ్యాధికారం మరి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందాలి ఈ యొక్క రాజకీయ ఫలాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే రామారావు గారి యొక్క ఆకాంక్ష కూడా అదే. మరి ప్రజలే దేవుళ్ళు, మరి ప్రజలే ఆలయం అని చెప్పేసి ఆయన యొక్క నినాదం. మరి ఆయన యొక్క నినాదం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా ఈరోజు పెద్ద పెద్ద నేతలు అవుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కానించి చేసుకుంటగా పోయినటువంటి వాళ్ళు మరి టీడీపీలో మరి దీనికి మేము కూడా కూటమి తరపున మందాకృష్ణ మాదిక్ గారు మరి ఆయన కూడా కూటమికి మద్దతు తెలియజేస్తూ మరి బీజేపీ, మరి టీడీపీ, జనసేన, మరి ఎంఆర్పిఎస్ కూడా మద్దతుగా మరి ఒక ఉవ్వెత్తున మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారిని. మరి అంతేకాకుండా ఇప్పుడు మందాకృష్ణ మాదిక్ గారు కూడా మనకు మన రాష్ట్రపతి అవార్డు నుంచి మరి ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గతంలో ప్రకటించినప్పుడు మరి ఆయనని మేము ఎంతో మరి పూలమాలలు వేసి సత్కరించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈయన జన్మదినం రోజున మరి రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి ఎందుకంటే ఆయన గారు కూడా పద్మశ్రీ అవార్డు రావడం మరి మాదిరి జాతి అంతా కూడా ఎంతో ఆయన కృషి వల్ల, ఆయనకు అందుబాటులో ఉండడం వల్ల మరి వచ్చింది. కాబట్టి మరి ఆయనకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు రామారావు గారికి కూడా, స్వర్గీయ రామారావు గారికి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆయన స్ఫూర్తి మీద మరి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో
మరి తెలుగు తేజాన్ని ఎప్పటికీ ఉండిపోయేలాగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మీ పేరు? పేరపోగు లక్ష్మణ. ఓ బాపు నువ్వే కావాలి అంటూ మహానాడులో చంద్రబాబు పాటకు చిందేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు. ఓ బాబు నువ్వే కావాలి, చంద్రబాబు నువ్వే కావాలి, ఓ బాబు నువ్వే కావాలి, చంద్రబాబు నువ్వే కావాలి, ఓ బాబు నువ్వే కావాలి, చంద్రబాబు నువ్వే కావాలి, ఓ బాబు నువ్వే కావాలి, చంద్రబాబు నువ్వే కావాలి. చంద్రబాబు ఓ బాబు నువ్వే కావాలి, చంద్రబాబు నువ్వే కావాలి, ఓ బాబు నువ్వే కావాలి, చంద్రబాబు నువ్వే కావాలి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలి పోచాల మున్సిపాలిటీ ఏకశిలా నగర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకశిలా లేఅవుట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వస్తున్నారని అసోసియేషన్ వారు మీటింగ్ పెట్టుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షుడు ముత్యాలరావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, క్యాషియర్ శ్రీనివాస్, ముత్యం రెడ్డి, సుభాష్ చంద్రబోస్, ధర్మేందర్, బాలరాజు, రామ్ రెడ్డి, విజయ్ ప్లాంట్ ఓనర్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జనార్దన్ రెడ్డి. నాకు 2 ఫ్లాట్స్ ఉన్నాయి. గతంలో అన్నగారు చెప్పినట్టు కలపడం జరిగింది. సార్ కూడా గట్టిగా చెప్పారు సిపి గారికి. మా ప్రాంతంలో 100 మంది ఉన్నాయి. కరీంనగర్ ఎంటైర్ కరీంనగర్ కానీ గోదావరి కానీ మంచిర్యాల పెద్దపల్లి 500 ట్రాక్టర్లు ఇస్తారని చెప్పడం జరిగింది. సార్ సీరియస్గా చెప్పారు. వీళ్ళంతా జెన్యూన్గా ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళకి చెప్పండి, అక్కడ కొందరు కమిట్మెంట్ మీద పనిచేస్తున్నారట అని క్లియర్గా పర్టికులర్గా చెప్పారు. మళ్ళీ కూడా వచ్చి కలుస్తామంటే మేము 2-3 సార్లు వెళ్ళడం కూడా జరిగింది. సార్ ఈ మిస్ వాళ్ళ హైడ్రా కమిషనర్ వస్తారని చెప్పి మేము కంప్లైంట్ నిరంతరంగా 3 నెలల నుంచి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాం. కమిషనర్ గారికి ప్రజావాణిలోని ఇచ్చాము. దేని మీద ఇచ్చారు సార్? హైడ్రా కమిషన్ దేని మీద ఇచ్చారు? ఉన్న ఇప్పుడు ఇల్లీగల్గా కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయి 7.5 acres మా లేఅవుట్లోనే. అది సీలింగ్ అని చూపెట్టుకుంటూ కొందరు కబ్జా చేసి మా ప్లాట్లను వాళ్ళు చేసుకుంటే అది మనం సందర్శించడం జరిగింది. చూసిండు ఈరోజు పర్సనల్గా చూసి దాని మీద చర్యలు తీసుకుంటాం. రెండవది ఏంటంటే హైడ్రాకు పవర్స్ ఒకసారి లేఅవుట్ అయిన తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్గా వెళ్ళడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఏమని అష్యూరెన్స్ ఇచ్చిందంటే, మీరు ఇండ్లు కట్టుకునే వరకు నేను మీకు సపోర్ట్ చేస్తా, మీకు సపోర్ట్ ఉంటా అని చెప్పడం జరిగింది. న్యాయం కొరకు మీది న్యాయమైన కోరిక, ఈ కోరిక జెన్యూన్ ఉంది కనుక నేను సపోర్ట్ చేస్తాను. నేను జనార్దన్ రెడ్డి ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ విషయం అంతా చెప్పడం జరిగింది. ఆయనకు అండర్స్టాండ్ అయింది. ఇమీడియట్గా ఆయన సిపి గారికి ఫోన్ చేసిండు. ఇప్పుడు మేము త్వరలో అక్కడైతే మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నిరంతరంగా గత 8 నెలలుగా ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సమావేశాలలో ఈరోజు ఒక సమావేశం. ఈరోజు ముఖ్యమైనది ముఖ్యంగా జరిగిన విషయం ఏంటంటే, మేము ఫిబ్రవరిలో తహసీల్ ఆఫీస్కి వెళ్ళి సర్వే చేయొద్దు, 739 నుండి 749 వరకు మొత్తం అది ప్లాటెడ్ ఏరియా అని చెప్పి మేము తహసీల్దార్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అసోసియేషన్ ద్వారా. దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసి అతని సర్వే రిజెక్ట్ చేస్తే అతను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వైడ్ రిట్ పిటిషన్ నంబర్ 7580/2025. అందులో ఆనరబుల్ హైకోర్టు క్లియర్గా ఏం చెప్పింది ఏంటంటే, తహసీల్దార్ కరెక్ట్, అది 739 నుంచి 149 acres 1985లోనే అది లేఅవుట్ గావించబడింది ఏకశిలా నగర్ కాలనీ అని. కాబట్టి అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. ఇది మీడియా ముఖంగా చెప్తున్నాం. ఏ కేసులు ఏం పెండింగ్ ఉన్నాయో ఏది ఉన్నాయో అది మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. OS 184లో కూడా రాలేదు. అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ చేయమని మేము డిమాండ్ చేసినాం. వాడికి ఆర్డర్ రాలేదు వాళ్ళకి. ఈ రిట్లో మేమే గెలిచినాం.
వేరే రెవెన్యూ అథారిటీస్ కూడా మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో మేమంతా ఈ పర్మిషన్ల కోసం ఏమంటున్నారు సార్? పర్మిషన్లు ఇస్తున్నారు సబ్జెక్టు చూపెట్టి మీ కండిషన్ ఆఫ్ ది పొజిషన్, మీరు పొజిషన్ చూపెట్టండి, మీకు పోల్స్ ఎక్కడ ఉన్నాయని చూపెట్టమంటున్నారు. ఇంత పెద్ద లేఅవుట్ కదా సార్, లేఅవుట్ దగ్గర ప్లాట్ ఉంటుంది కదా సార్. ప్లాన్ తోటి మేము లేఅవుట్ ప్లాన్ చూసి అసలు యాక్చువల్లీ పర్మిషన్లు అయినా ఇప్పటివరకు ఇచ్చారు. 360 మంది పర్మిషన్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇప్పటి కుయుక్తులు ఏంటంటే మీ పర్మిషన్లు అది రోడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే, కానీ ఈ ప్లాట్ నీదే అనేది నా డాక్యుమెంట్ నా ప్లాన్ అనేది కదా సార్ అని చెప్తున్నాం మనం. అయినా కానీ మంచిదని చెప్తున్నారు, మాకు తెలియకుండానే మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నాం. సో ఆ విషయం ఏంటంటే ఇక్కడ ప్లస్ అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూలై ఆగస్టు కమిషనర్ వచ్చే వరకు ఇదంతా ప్లేన్గా కనపడాలనో లేదంటే పర్మిషన్లు ఇవ్వద్దనో ఏదో విధంగా కుట్ర జరుగుతున్నది. సివిల్గా కేసుల ద్వారా గెలవలేదని చెప్పి రౌడీజంతో రావడానికి ప్రయత్నిస్తారు. ఈ రౌడీజాన్ని ఓర్చుకొని సహించేది ఇప్పటి నుంచి జరగదు. ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత, ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత, ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత. ఇది మీ ఇందాక మాట్లాడుతూ శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్తా అంటారు, ఏ విషయం? ఆల్రెడీ వెళ్ళాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సానుకూలంగా స్పందించి వస్తానని చెప్పారు. అలాగే సిపి గారు కూడా చెప్పడం జరిగింది. జర్నలిస్టులను తయారు చేసే వ్యవస్థ జర్నలిజం. ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకో. జర్నలిజాన్ని సాడిష్టం అంటావా? బుద్ధి లేదా? జర్నలిస్టం ఓ వ్యవస్థ, జర్నలిస్టు మూలస్తంభం. ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్టుపై వార్తలు రాస్తే యావత్ జర్నలిజాన్ని సాడిజం అనడం అవివేకమని ప్రభుత్వ శక్తి అయిన స్వతంత్ర కీలకమైన జర్నలిజం పాత్ర వివరిస్తుందనే విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గ్రహించి జర్నలిస్టులకు మీసాల రామస్వామి, రవి, శ్రీను, చెన్నయ్య జాకీర్లు తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జర్నలిజానికి క్షమాపణ చెప్పాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత ప్లకార్డులను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మీసాల రామస్వామి, రవి, శ్రీను, చెన్నయ్య జాకీర్లు మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ కవితపై, ఎమ్మెల్సీ కవితపై, ఎమ్మెల్సీ కవితపై, ఎమ్మెల్సీ కవితపై, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ కవిత. సిగ్గు సిగ్గు జర్నలిజాన్ని విమర్శించడమా? సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీ కవిత జర్నలిజాన్ని విమర్శించడమా? సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీ కవిత జర్నలిజాన్ని మన తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సీఎం కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత జర్నలిజాన్ని శాడిజంగా కొలుస్తూ ఆమె విమర్శలు చేయడము కర్నూలు జిల్లాలో జర్నలిస్టులము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎమ్మెల్సీ కవిత గారు, మీరు విమర్శిస్తే ఒకవేళ మీ ఆత్మగౌరవాన్ని భంగం వాటిల్లితే జర్నలిస్టు రాసిన వార్త వల్ల ఆ జర్నలిస్టుపై కోర్టుకెళ్ళు, ఆ పత్రికపై కోర్టుకెళ్ళు, అంతే తప్ప నువ్వు ఒక వ్యవస్థను విమర్శించడం అనేది మేము తప్పుపడుతున్నాము. అయితే జర్నలిస్టు వేరు, జర్నలిజం వేరు. మీరు రాసిన వార్త వల్ల మొత్తం జర్నలిజమే సాడిజం అని చెప్పడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టుల తరఫున అందరికీ ఈ మాట వర్తిస్తుంది కాబట్టి జర్నలిస్టులకు, జర్నలిజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కర్నూలు నుంచి కవితను హెచ్చరిస్తున్నాము. మీరు జర్నలిజాన్ని విమర్శించే స్థాయి నీకు లేదని, ఒక ఎమ్మెల్సీ మీరు ఒక వ్యవస్థ, జర్నలిజం అంటే ఒక వ్యవస్థ. జర్నలిస్టు ఒక మూల స్తంభం. జర్నలిస్టు రాసే వార్తలకు మీ పరువు నష్టానికి భంగం వాటిల్లితే మీకు చేతనైతే కోర్టుకెళ్ళు, కోర్టుకి ఇచ్చు, అంతే తప్ప ఆ జర్నలిస్టును విమర్శించి తప్ప జర్నలిజం అనేది వ్యవస్థను విమర్శిస్తే మేము చూసి ఊరుకోమని, ఈ విధంగా మేము వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే తీవ్రంగా మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ కవితకు వెంటనే మేము క్షమాపణ చెప్పాలి కర్నూలు నుంచి మేము డిమాండ్ చేస్తూ, జర్నలిజం వేరు, జర్నలిస్ట్ వేరు కనుక మీరు ఏదైనా విమర్శించాలనుకుంటే ఒక జర్నలిస్టును, ఒక పత్రిక యాజమాన్యాన్ని విమర్శించాలా కానీ మీరు వ్యవస్థని, జర్నలిజం అనే వ్యవస్థను విమర్శిస్తున్నారు కనుక మేము తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు కర్నూలులో ఒక నిరసన చేస్తున్నాము. నా పేరు రామస్వామి, జర్నలిస్ట్. బాబు ఎవరైనా మాట్లాడండి.
ఇప్పటికైనా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల సెటర్లు వేస్తున్న జనం నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఒక కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్న శునకం. దీంతో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి కుక్కలు కూర్చుంటున్నాయని ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజలు. ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. మా ప్రభుత్వం మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపోవు. బజరంగ్ దళ్ ప్రాంత శౌర్య ప్రశిక్షణ వర్గంలో రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తల సమావేశంలో భారత మాత ముద్దుబిడ్డ ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ గారికి హృదయపూర్వక నివాళులు అర్పించడమైంది. ఈ సందర్భంగా దేశద్రోహి పాకిస్తాన్ ఉగ్రవాదులను దిష్టిబొమ్మలను దగ్నం చేసి దేశభక్తిని చాటిన ఘట్టం కూడా నిర్వహించబడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బొర్ర పర్యటన ప్రాంతంలో జిల్లా అధికారి ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఎంపీడీఓ ఏబీఓ కుమార్, ఏటీడబ్ల్యూ వెంకటరమణ, మండల ఎడ్యుకేటర్ ఆఫీసర్ కిలో బాలాజీ మాట్లాడారు. కార్యక్రమానికి అనంతగిరి మండల అధికారులు, వివిధ శాఖ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు, అరకు శాసనసభ్యులు రేగా మృత్యులింగం, ఎంపీ గుమ్మ తను జారాని, మండల ఎంపీపీ నీలవేణి, జెడ్పీటీసీ గంగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో చిన్నపిల్లలు అంటే మన చిన్నపిల్లలు మన ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లల్ని దీన్ని అలవర్చుకునేటటువంటి విధానాన్ని అవలంబించినట్లయితే భవిష్యత్తులో భావితరాలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పొజిషన్ లోకి వచ్చేయండి. ఫ్రీగా ఉండండి, నవ్వకూడదు, నొప్పులు వస్తాయి. మీ యొక్క చేతుల్ని రెండు వైపులు పూర్తిగా సరిగ్గా అనేటట్టుగా సాగండి. సమాంతరంగా ఉండి మీ కుడి కాలని వెనక వైపు లేపి వీలైనంత వరకు మీరు ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే బ్యాలెన్స్ చేయండి. దయచేసి బ్యాలెన్స్ చేయాలి. ఓకే, మళ్ళీ పొజిషన్ లోకి వచ్చేయండి. నెక్స్ట్ రెండోది మళ్ళీ సేమ్ పొజిషన్ నెమ్మదిగా ఎడంకాలు కూడా సేమ్ అలాగే ఎంత బెండ్ చేయగలిగితే అంతే. దాన్ని
మళ్ళీ పొజిషన్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట విచారణకు హాజరైన సజ్జల భార్గవ్ రెడ్డి. నేడు సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు. మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లకు వెళ్లే మెయిన్ రోడ్డుకు గేటు మూసివేసిన పోలీసులు సజ్జన్ భార్గవ్ రెడ్డికి మంగళగిరి పోలీస్ స్టేషన్ నోటీసులు జారీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బలుగు బలిగిన వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాషికట్టి రమేష్ అన్నారు. బుధవారం ఎన్టీ రామారావు 102 జయంతి వేడుకల సందర్భంగా 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకి గ్రామ ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పాషికట్టి రమేష్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు తన జీవితకాలం అంతా పేద ప్రజల కోసమే పనిచేశారని అన్నారు. ఎన్టీ రామారావు ఆశయాలను నేటి యువతకు ముందు తీసుకెళ్లి వెళ్లాలని అన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కిరణ్ కొట్టండి ఒక్కొక్కరు. నందమూరికి తారక రామారావు వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై. కొద్దిగా
అది చూడండి ఒకసారి ఇటు చూడండి అన్న, ఇది చూడండి అందరు అన్న, ఒకసారి చూడండి. అన్న కొంచెం యాదగిరి కిరణ్ ఇటు చూడు. ఇక పిల్లలందరూ ఇటు చూడండి అందరూ. ఓకే అనండి స్లోగన్ చూడండి. ఓకే రమేష్ అన్న ఒకసారి ఇట్రా, ఎవరన్నా మాట్లాడు అల్లిస్తారు. గారి 102వ జయంతి సందర్భంగా వరంగల్లోని ఎనబాల మార్కెట్ దగ్గరలో ఎన్టీఆర్ నగర్లో ప్రతి సంవత్సరం ఇలాగే పళ్ళ పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం, అన్నగారికి పూలమాల కార్యక్రమం, పళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 102వ జయంతి సందర్భంగా కాకినాడలో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంది. పార్టీలో మన దగ్గర నుంచి అయితే ఏదైతే కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ వలస వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ నాయకులు అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీలో అతి త్వరలో జాయిన్ కాబోతుంది. ఈ కార్యక్రమం తర్వాత కాకినాడలో జరుగుతున్న కార్యక్రమం తర్వాత అందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రాబోతుంది. మన అతి త్వరలో కూడా మన తెలుగుదేశం పార్టీ సీఎంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పోయి సీఎం అయ్యాడో, అదేవిధంగా మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ కూడా అతి త్వరలో కూడా తెలంగాణలో సీఎం కాబోతున్నాడని ఈ జగబేట సత్యము అని మీ అందరికీ తెలియజేస్తున్నాము. జై హో ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.